కార్తీక మాసం అంటే మస్తు మంది భక్తులు అత్తనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎందుకంటే ఈ 4 వారాలు మంచిగా చేసుకుంటారు కదా ఈ కార్తీక మాసం వెళ్ళేదాకా. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడి నుండి వచ్చిండు, ఏం కథ అడిగి తెలుసుకుందాం. నమస్తేనే. నమస్తే నమస్తే అమ్మా. ఏం పేరు? నా పేరు శ్రీధర్ రెడ్డి. నేను ఉండేది శివరాంపల్లి. అంటే ఇక్కడికి వెళ్ళి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసంలో ఇది ఫస్ట్ సోమవారం అని దర్శించడానికి వచ్చినాము. అయితే ఎవరు చెప్తా వచ్చిండు మరి? నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా వస్తా ఉన్నాను. అయితే గతంలో కూడా ఒక 5 సంవత్సరాల కింద మాకు తెలిసిన అతను బాగుంటుంది అని చెప్పడంతో ఈ కాశీబుగ్గ దేవాలయానికి శివాలయానికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా మేము సోమవారం రావడం జరుగుతుంది. అయితే అప్పటి నుంచి కూడా నాకు ఎన్నో సమస్యలు ఉండే అవన్నీ తీరినాయి నాకు. ఈరోజు కూడా స్పెషల్గా ఏంటంటే ఈ వైన్స్ టెండర్లు కూడా వేయడం జరిగింది. ఆ టెండర్లో కూడా దేవుని అనుగ్రహం కావాలి, శివయ్య అనుగ్రహం కావాలనే ఉద్దేశంతో ఆ టెండర్ ఫామ్స్ అన్ని తీసుకొని రావడం కూడా జరిగింది. అందులో కూడా పాల్గొన్నాము. అంటే ఈ కాశీబుగ్గ శివాలయం ఏంటంటే పురాతనమైనది, అతి పురాతనమైనది. నిజంగా చెప్పాలంటే కూడా మన హైదరాబాద్ సిటీలో కూడా పురాతనంలో అయినటువంటిది ఒకటి ఇది. ఎప్పుడు మరి లింగానికి కూడా మరి వాటర్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అది 365 రోజులు కూడా. ఇది చాలా మందికి తెలియదు. మీ ద్వారా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ శివాలయాన్ని కాశీబుగ్గ శివాలయాన్ని కూడా మీరు కూడా దర్శించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కాదన్నా, మరి మొదటి పార వచ్చినప్పుడు ఏం కోరిక కోరుకున్నావు శివుని దగ్గర? అప్పుడు చాలా దీనస్థితిలో ఉండే, బిజినెస్ కూడా అంతంతనే మాత్రం ఉండే, మొత్తం జీరోగా ఉండి మెల్లమెల్లగా ఏంటంటే భక్తి ఏంటంటే ఇక శివుని నమ్ముకొని రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంచెలంచెలు కూడా ఒక స్థాయికి ఎదగడం కూడా జరిగింది. ఇదంతా కాశీబుగ్గ మరి శివాలయము, శివుంది ఆయన అనుగ్రహంతోనే మరి ఈ స్థాయికి రావడం కూడా జరిగింది. కాదన్న, మరి ఒక్కనివే వచ్చినావు, మరి అదిన రాలేదేందే, తీసుకురాలేదా? అయితే ఈరోజు వైన్స్ టెండర్లు ఉండే కాబట్టి అడవిలో 11 గంటల వరకు శంషాబాద్కి వెళ్ళేది ఉండే కాబట్టి నేను తొందరగా వచ్చిన. నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తాను.